హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుమ్మడికాయ హల్వా అండి. చూస్తున్నారు కదా, స్వీట్ చాలా బాగుంది, మంచి కలర్ఫుల్గా ఉంది. చూస్తుంటే నోరూరిపోతుంది. మేమైతే చాలా ఇష్టంగా తిన్నాము. గుమ్మడికాయలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, మనకి పొటాషియం, మ్యాంగనీస్, ఐరన్ లాంటి విటమిన్స్, మినరల్స్ మనకి చాలా దొరుకుతాయి. గుమ్మడికాయలో కంటే గుమ్మడికాయ విత్తనాల్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయండి. గుమ్మడికాయలో 100 గ్రాముల గుమ్మడికాయలో కేవలం 1 గ్రాము ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కానీ వాటి గింజల్లో మాత్రం 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ మనకి దొరుకుతుంది. సో ఇది పిల్లలకి చాలా మంచిదండి. గుమ్మడికాయ విత్తనాలు అరుదుగా ఇప్పుడు మనకు షాపుల్లో దొరుకుతున్నాయి. సో గుమ్మడి గింజలు తినటం చాలా బెనిఫిట్స్ అండి. ఇలా కాకుండా గుమ్మడి గింజలు కూడా మనం ఇంట్లో తీసి ప్రిపేర్ చేసుకోవచ్చు. గుమ్మడికాయని ఇలా కట్ చేసుకుని వాటిలో గుమ్మడి గింజలు వస్తాయండి. చాలా మృదువుగా, అంటే కొంచెం బాగా పరిపక్వం చెందిన గింజలు మనం తీసి పెట్టుకొని చక్కగా కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవచ్చు. 2 రోజులు ఎండబెట్టుకుంటే మనకి గింజలు ప్రిపేర్ అవుతాయండి. అలా అయినా మనం తినొచ్చు. ఇలా గుమ్మడికాయ స్వీట్ ఎలా చేసుకోవాలంటే చూస్తున్నారు కదా, గుమ్మడికాయని కట్ చేసుకుని మనకు కావాల్సిన షేప్లో వాటిపైన తొక్క పీల్ చేసుకోవాలి. చేసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలైన పర్వాలా, కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి గుమ్మడికాయలో ఎంతో కొంత చాలా ఫైబర్ ఉంటుందండి. ఆ ఫైబర్ మన బాడీకి చాలా మంచిది. మన గట్ హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫైబర్ అనేది. సో అప్పుడప్పుడు గుమ్మడికాయని తింటండి. గుమ్మడికాయతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. నాకు స్వీట్గా ఇష్టం కాబట్టి నేను స్వీట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకున్నవి కుక్కర్లో వేసుకుని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్ అవుతాయి. చూస్తున్నారు కదండి, గుమ్మడికాయ గింజలు నేను తీసి పక్కన పెట్టుకొని కడుక్కొని ఆరబెట్టుకున్నాను. బాయిల్ అయిన గుమ్మడికాయ ముక్కలండి, చాలా సాఫ్ట్గా అయినాయి. దాన్ని మ్యాష్ చేసుకోవాలి. మిక్సీ కన్నా వేసుకోవచ్చు, లేదా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అన్నా మ్యాష్ చేసుకోవచ్చు. బాగా మెత్తగా ఉడికిపోయినాయి. సో నేను మ్యాషర్తో మ్యాష్ చేసుకున్నాను. సాఫ్ట్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మ్యాష్ని నేను కడాయిలో వేసుకొని హీట్ చేసుకుంటున్నానండి. కొంతమంది పాలు యూజ్ చేసుకుంటారు, కొంతమంది మామూలుగా వేసుకొని చేసుకుంటారు. నేను అలాగే మామూలుగా వేసుకున్నానండి. కొంచెం ఆ నీరంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. పంచదార యూజ్ చేసుకుంటారు, కానీ పిల్లలకి పంచదార మంచిది కాదు కాబట్టి, బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. మీకు ఏది ఇష్టమైతే అది యూజ్ చేసుకోండి, బెల్లం కానీ పంచదార కానీ బెల్లంతో చేసిన స్వీట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు. ఎందుకంటే దానిలో ఉన్న ఫ్రాగ్రెన్స్ అనేది తెలుస్తుంది. సో గుమ్మడిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆ బెల్లము, ఆ నెయ్యి మొత్తం కలిసి చక్కగా వస్తుంది. ఇప్పుడు జీడిపప్పు మనకి ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. బాదాము, కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నారు కదా, స్వీట్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని స్వీట్లో కలిపేసుకోండి. కావాలంటే ఇలాచీ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తుంది. అంతేనండి, టేస్టీ గుమ్మడి హల్వా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.